ఆత్మీయులారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడి మోషకు తోడై ఉండినట్లుగా యెహోషువకు తోడై ఉంటాను అన్నారు. దేవునికి ధర్మశాస్త్రం ప్రకారము ఆజ్ఞలు పాటించడానికి, ఆజ్ఞలు బట్టి నడవడానికి నీ యొక్క జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి అని యెహోషువకు హెచ్చరిక చేసి ఉన్నారు. దేవుని ప్రియ ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలన్నా, నీ జీవితంలో దేవుని కార్యాలను నువ్వు చూడాలన్నా, నీవు దేవుని యొక్క మార్గంలో నడిచే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. ఆయన వాక్యానికి లోబడే వ్యక్తిగా, విధేయత చూపే వ్యక్తిగా, దేవుని సన్నిధానంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. ఆత్మీయులని మీరు ఎన్నో రోజుల నుంచి పిలువబడుతూ ఉన్నారు. అయితే మీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినగలుగుతున్నారు? ఏ విధముగా విధేయత చూపగలుగుతున్నారు? దేవుని సన్నిధానంలో ఎట్టి రీతిగా మీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు? ఆలోచించండి ఆత్మీయులారా. ఎందుకంటే దేవుని సన్నిధి కలిగిన వారు బలవంతులు. దేవుని సన్నిధి కలిగిన వారు వారి యొక్క జీవితాలలో ఉన్నతమైన విజయాలను చూస్తారు. మరి ఆ దేవుడు తన సన్నిధిని మనతో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. ఆ సన్నిధానంలో నిన్ను ప్రేమించి నిన్ను నిలవబెట్టుకొని ఉన్నారు. ఆత్మీయులారా, ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారుగా మీ జీవితాలని జీవించండి. ఆయన సన్నిధిని ఎరిగిన వారుగా మీ జీవితాలని కట్టుకోండి. ఆయన వాక్యములో ఉన్న ఆ పరిశుద్ధమైన జీవితమును ఎరిగి ఆ పరిశుద్ధమైన జీవితమును బట్టి జీవించడానికి, బ్రతకడానికి మీరు ఇష్టపడండి. దేవుని సన్నిధి మీ జీవితాలలో ఎంతో గొప్ప విజయాన్ని ఇస్తుంది. యెహోషువ జీవితంలో ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చింది. యెహోషువకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. యెహోషువ పక్షాన దేవుడే తన సన్నిధి నుంచి తనకు తోడుగా ఉండి ఉన్నారు. ఆత్మీయులారా, నీ జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి వ్యతిరేకత అయినా ఒక్కటి మర్చిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉండగా ఏమీ కాదు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకేమీ కాదు. దేవుడు నీ జీవితంలో ఉన్నారని ధైర్యం కలిగి ఉండు, నమ్మకము కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు. స్థిరముగా నమ్మకము కలిగి దేవుని గణపరిచే వ్యక్తిగా, ప్రభు రాకడ పర్యంతం వరకు దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండు. నీ ఆత్మీయ జీవితంలో ఎంతైతే నమ్మకంగా ఉంటావో, ఎంతైతే ప్రార్థన చేస్తావో, ఎంతైతే ప్రభువుని బట్టి నిరీక్షణ కలిగి ఉంటావో, ఆ ప్రభు కార్యాలు నీ జీవితంలో చూస్తూ ఉంటావు. ఆమేన్. అటు ఆత్మీయత, అటు విశ్వాసము, అటు నిరీక్షణ బలమును దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి దినమంతయు మిమ్మును మీ కుటుంబాలని దేవుడు కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.